నెల్లూరులో ఒక గిరిజన మహిళను దారుణంగా కొట్టి ఇంట్లో నుంచి ఈడ్చుకొని వచ్చి కొట్టి గుడ్డలుగానే చినిగిపోయిన ఊడిపోతున్న కొట్టారు అనేది ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశం. స్వయాన నిన్న ఆ మహిళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలైతే ఒళ్ళు గగులు పరిచేలా ఉన్నాయి. ఆమె చెప్పేదేంటి? నా కొడుకు మా ప్రాంతానికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడని తెలిసి మందలించాను. వాళ్ళకు తెలియజేసి అమ్మాయిని కట్టడి చేయమని నేనే చెప్పాను. అయితే మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం మరికొందరు కలిసి ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటలకు నన్ను ఇంట్లో నుంచి జుట్టు పట్టుకొని బయటకు లాక్కొచ్చి దుస్తులు చించేసి వివస్త్రను చేసి ఈడ్చి ఈడ్చి కాళ్ళతో చేతులతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కొట్టొద్దని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. వారి నుంచి తప్పించుకొని శరీరానికి చేతులు అడ్డు పెట్టుకొని ఇంట్లోకి పరిగెత్తాను. నేను ఏం తప్పు చేస్తే ఇలా కొట్టారు అని నెల్లూరు జిల్లా కావలికి చెందిన గిరిజన మహిళ బోరున విలపించింది. 8 సంవత్సరాల క్రితం నా భర్త చనిపోవడంతో 2 బిడ్డలతో చిన్న దుకాణం పెట్టుకొని బతుకుతున్నా. పిల్లలు తెలుసో తెలియకో ప్రేమించుకున్నారు. పెద్దలుగా వారిని మందలించి సరైన మార్గంలో పెట్టాలి. టీడీపీ స్థానిక లీడర్ మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం పెద్ద మనిషిగా సమస్యను పరిష్కరించకపోగా తన వాళ్ళతో కలిసి నాపై దాడికి పాల్పడ్డారు. దారుణంగా తిట్టారు. మమ్మల్ని బతకనివ్వమంటూ నడి రోడ్డుపై ఈడ్చుకొచ్చి కొట్టారు. ప్రభుత్వం అధికారం మాది, కేసులు మమ్మల్ని ఏం చేస్తాయి? చంపేసి సుసైడ్ అని రాయిస్తా, నీకు దిక్కెవరు? నీ కొడుకుపై కేసులు పెట్టి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా అని చెప్పి దారుణంగా తిట్టారు. కొద్దిసేపటికి 2వ పట్టణ సిఐ, ఎస్ఐలు వచ్చి నన్ను స్థానికులను విచారించారు. నేను కూడా టీడీపీ సానుభూతి పర్రాలనే, నన్ను కొట్టిన వాళ్ళు టీడీపీ వాళ్ళే అని చెప్పి ఆమె చెబుతూ, నేను వాళ్ళతో రాజీ పడేందుకు నా కొడుకు పైన కేసు పెట్టారు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి. అయితే అసలు పార్టీ ఏదైతే ఉంది, జనరల్గా ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఒక మహిళను తీసుకెళ్ళి ఇంట్లో నుంచి ఎచ్చుకొచ్చి కొడతారా? ఏం గిరిజన వాళ్ళైతే ముస్లింలను ప్రేమించకూడదా? ఇదేం లాజిక్? గిరిజనులు అయితే ముస్లిం అమ్మాయిలను ప్రేమించొద్దా? సరే, ఒకవేళ మీకు ఆ పద్ధతి నచ్చలేదు, చెప్పే పద్ధతులు ఉండవా? మూకుమ్మడికి ఇంటికి మీదకి వెళ్ళి కొట్టడం ఏంటి? అని ఒక మహిళ మీద దాడి చేయడం ఏంటి? ఒక మహిళ మీద దాడి చేయడం ఏంటి? నచ్చకపోతే మంచి వాళ్ళు కాదు అనుకుంటే, మంచి వాళ్ళు ఉంటే కులం ఆధారంగా మంచి చెడు ఉంటుందా? మతం ఆధారంగా మంచి చెడు ఉంటుందా? ఇంక మారరా బాబు. కనీసం అబ్బాయి వ్యక్తిత్వం మంచిది కాదు అనుకుంటే అమ్మాయికి చెప్పే ప్రయత్నాలు చేయాలి. దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఇళ్ళ మీదకి వెళ్ళి మహిళలను ఈడ్చుకొచ్చి కొట్టడం ఏంటండి?